దేవదాసయ్య గారు అన్నమాట, నువ్వు శ్రమలు వచ్చుకోకపోతే నువ్వు క్రైస్తుడిగా ఎలాగవుతావు? ఎందుకంటే ప్రభువు ఇక్కడికి వచ్చి సుఖాలు అనిపించడానికి వచ్చారు ఆయన కాదండి, పాపాలకు వచ్చిన జీతాన్ని అది చెల్లించడానికే ఈ లోకానికి వచ్చారు. అందుకే మనం నిందలు భరించాలి, ఎందుకంటే మనం నిందించాం దేవుణ్ణి. అన్నాడు కలవరసల మీద ఆయన వేలాడుతున్నప్పుడు అప్పుడు వెళ్ళిన వారు చూసిన వారు అందరూ ఏం చేశారండి? నీ దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో అని చెప్పి ఇష్టానుసారిగా మాట్లాడారు. దొంగ కాడికే 2 ఏపులు ఉన్న దొంగలు కూడా ఏమని మాట్లాడారండి? మమ్మల్ని కూడా రక్షించు, నీ దేవుని కుమారుడు అయితే. ఆ పక్క ఈ పక్క 2 దొంగలు మాట్లాడారండి. ఆ రహదారులు వెళ్తున్నవారు అందరూ కూడాను ఇష్టానుసారిగా మాట్లాడారు. గడ్డం పీకారు, ఎలుకలు పీకారు, ఇష్టానుసారిగా మాట్లాడారండి. అయినా సరే అన్నీ ఆయన భరించి ఆయన అవన్నీ